మన సనాతన సంప్రదాయంలో గోవును పూజించడం ఒక ఆచారం. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు. గోవుకి ఆహారం పెట్టడం ద్వారా ఒక్కొక్క ఆహార పదార్థానికి ఒక్కొక్క పుణ్యం వస్తుంది అంటారు. ప్రత్యేకంగా ప్రతిరోజు గోమాతను పూజ చేసి నైవేద్యం సమర్పించడం వల్ల అది వారికే కాకుండా వారి తర్వాత తరాలను కూడా రక్షిస్తూ ఉంటుంది అని సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగా పురాణాల్లో చెప్పబడింది. అలాంటి యొక్క ఆవు శరీర భాగాల్లో కొలువై ఉన్న దేవతలు ఎవరో తెలుసుకుందాము. ముఖంలో పరమేశ్వరుడు, కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, ముక్కు కుడివైపున కుమారస్వామి, ముక్కు ఎడమవైపున గణపతి, చెవులు అశ్విని దేవతలు, మెడపైన రాహువు, మెడ కింద కేతువు, మెడ బ్రహ్మదేవుడు, ముందు కాళ్ల పైభాగంలో సరస్వతి విష్ణువు, ముంజేయి భైరవుడు, పూర్వమచ్చరేఖ హనుమంతుడు, వెనక కాళ్ళు విశ్వామిత్రుడు, పైకాలు నారదుడు వశిష్ఠుడు, పిరుదుల దిగువ భాగంలో గంగానది, పృష్ఠభాగంలో శ్రీ మహాలక్ష్మి, ఉదరంలో భూమాత, కొమ్ములు ఇంద్రుడు. అందుకే గోవును పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే. శ్రీమాత్రే